ఓహోహోహో ఢిల్లీ వస్తుంటే ఈ ప్లేస్ ని మాత్రం అస్సలు మిస్ చేయకండి. ట్రావెలర్స్ అండ్ ఫుడ్ లవర్స్ కి ఈ ప్లేస్ మస్తుగా ఉంటది. ఢిల్లీలోనే వేరే కంట్రీ అండ్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ ట్రై చేయాలనుకుంటున్నారా? స్ట్రీట్ ఫుడ్ చూపించాను, మజా వస్తుంది. చలో షురు చేద్దాం. ఫ్రెండ్స్ వచ్చేసాను నేను మజ్నూకా టిలాలో విచ్ ఇస్ ఇన్ ఢిల్లీ. అండ్ ఇక్కడికి రావాలంటే నియరెస్ట్ మెట్రో స్టేషన్ విధాన్ సభ ఉంటుంది. చాలా షార్ట్ లో చెప్పేస్తున్నా. ల్యాండ్ మార్క్ వచ్చేసి ISBT కాశ్మీరీ గేట్. ఇక్కడికి వస్తే టిబెటన్ ఫీల్ వస్తుంది, మనకి వేరే ప్రదేశం ప్లేస్ మనకి కనిపిస్తుంది బాయ్ ఈ ప్లేస్ లో. అండ్ నేను ఈ రోజు మీకు చూపిపోతున్నాను ఏంటి ఫుడ్, వెరైటీస్ ఆఫ్ ఫుడ్ చూపిపోతున్నాను. చలో ఫస్ట్ ఫుడ్ ట్రై చేయబోతున్నాం ఈ ప్లేస్ లో. ఎక్స్క్యూజ్ మీ, बढ़िया. इन तो अड़कदाम इकड़ा एमी दौरतदानी भैया हमें यहाँ पर क्या मिलने वाला है? आपको लविंग मिल जाएगा, वेज मिल जाएगा, मोमोज मिल जाएगा, वेज नॉन वेज में आपको चिकन मिल जाएगा, वेज में पनीर मोमो मिल जाएगा. वेज और नॉन वेज दोनों है, दोनों है. వెరైటీ ఆఫ్ మోమోస్ ఉన్నాయి. అండ్ లాఫింగ్ లో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతుందంట. ఇంకా చాలా చాలా ఉన్నాయంట. నేను ఒకసారి మీకు చూపిస్తాను. ఇది లాఫింగ్ అంటే. మనం కూడా ఒకటి ఆర్డర్ చేద్దాం, మీకు టేస్ట్ చెప్తా ఎలా ఉంటుంది. దీది ఏక్ లాఫింగ్ మీరే బనా దీజియే. పెద్ద బౌల్ నుంచి ఇలా లాఫింగ్ తీసుకుంటారు. రెడ్ గా ఉంది, ఇలా చేస్తారు మైదాతో. ఐ గెస్ దీంట్లో కొంచెం టర్మరిక్ పౌడర్ కూడా వేసినట్టున్నారు. దీది ఏకే సోయా, దీంట్లో సోయా వేస్తున్నారు. మళ్ళీ ये क्या डाला दीदी आपने? वाई. अच्छा దీంట్లో వాయి కూడా వేసారండి. నైస్ గా కటింగ్ చూడండి ఎంత మంచిగా చేసేది అక్క. లాఫింగ్ అంట, తింటే నవ్వు వస్తుందేమో. కానీ వీళ్ళు స్పెషాలిటీ ఇదే యార్, ఫుడ్ ఇలానే ప్రిపరేషన్ ఉంటుంది. అన్నీ ట్రై చేయాలి కదా. మనం సౌత్ నుంచి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫుడ్ ట్రై చేస్తే కూడా బాగుంటుంది. అండ్ మనం ఎక్కువ మిర్చి మసాలా తింటాం కదా, సో మనకైతే ఓకే నచ్చుతుంది. అక్కడ చూడండి ఎంతమంది ఆల్రెడీ ఉన్నారు బయట. ఇక్కడ బీట్ చూడండి. సో వీళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు ఈ లాఫింగ్ తినడానికి. చెమటలు చూడండి ఎట్టా, చెమటలు స్వెట్ అయితే కనిపించడం లేదేమో, కానీ చాలా ఘాటుగా ఉంది భాయ్. టేస్ట్ అయితే ఉంది కానీ మంట కూడా బాగుంది. తెలుగు బో, ఎక్కడి నుంచి బ్రో నువ్వు? బాపట్ల. షూస్ బాగా దొరుకుతాయి ఇక్కడ. షాపింగ్ కూడా చాలా మంచిగా చేయొచ్చు మీరు. ఓకే బ్రో, టేక్ కేర్. మీరు లాఫింగ్ తినాలంటే ఇది షాప్ పేరు చూడండి. ఎక్స్క్యూజ్ మీ సిస్టర్, కూడా ఇదేగో సోనం లాఫింగ్ అండ్ మోమో ఉంది ఈ షాప్ పేరు. ఇక్కడికి వచ్చి మీరు లాఫింగ్ తినొచ్చు. వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు దొరుకుతాయి, కానీ వీళ్ళు ఎక్కువ వెజ్ ప్రిపరేషన్ ఎక్కువ చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం అండ్ అక్కడ చూపిస్తా ఇంకొక ఫుడ్. చలో. నేరోగా ఉంటాయి ఇక్కడ ఈ రాస్తాలు, చాలా నేరోగా ఉంటాయి. ఇద్దరు పర్సన్ వెళ్ళొచ్చు బస్ అంతే. అసలు జగ కూడా ఉంది వెళ్ళటానికి. ఎటు చూసినా ఇక్కడ రెస్టారెంట్స్, అటు చూడండి అక్కడ రెస్టారెంట్ ఉంటుంది. ఇక్కడ అన్ని ప్లేసెస్ లో తినటానికే. సో గైస్ ఇప్పుడు నెక్స్ట్ డెస్టినేషన్ కి మనం వచ్చాం అండ్ దీని పేరు వచ్చేసి ద బిగ్ యాపిల్. సో ఇప్పుడు లోపలికి వెళ్తాను అండ్ ఫుడ్ ఎలా ఉంటుందో జరా చూద్దాం. ఎక్స్క్యూజ్ మీ బ్రదర్, ఇక్కడ వీళ్ళు అమ్మాయిలు ఇలా ప్రిపేర్ చేస్తున్నారు. ఇద్దరు శర్మాయిస్తున్నారు వాళ్ళిద్దరు. एक्सक्यूज मी, क्या नाम है आपका? ప్రేమ సిస్టర్ తో నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను అండ్ ఏమో ప్రిపేర్ చేస్తుంది. ఏంటో क्या ये चिकन सॉसेज? और क्या क्या हमारे पास यहाँ पर? मोमो है, वेज चिकन, ఏదో స్ప్రింకిల్ పొటాటో అంట. అది ఒకసారి నేను చూపిస్తాను. దీని ఇప్పుడు వీళ్ళు కాలేస్తారు కొంచెం ఆయిల్లో, తర్వాత ఫ్రై చేసి అప్పుడు మనకి ఇస్తారు. ఇది మళ్ళీ పెట్టేస్తా. వీళ్ళు అనుకుంటున్నారేమో తింటం లేదు ఏం లేదు అన్నీ చూపిస్తున్నాడు ఇక్కడ అనుకుంటున్నారేమో. क्या क्या स्पेशल है? कॉर्न डॉग सबसे ज़्यादा स्पेशल है.
ఓకే కార్న్ డాగ్ ఎక్కువ స్పెషల్ అంట, అది చూపిస్తా నేను. ఇది దీంట్లో ఏదో టేస్ట్ ఉందని ఏం చెప్తుంది, దీన్ని అంటుంది కార్న్ డాగ్. దీంట్లో వీళ్ళు డైరెక్ట్ వేసేసి ఫ్రై చేసేస్తున్నారు, మంచిగా ఫ్రై అవుతుంది. ఇది కిतना టైం लगता है इसमें? 2 minutes लगता 2 minutes. है। पेरी पेरी मसाला है। अच्छा पेरी पेरी मसाला. అక్క మంచిగా నీట్ అండ్ క్లీన్గా చేస్తుంది. ఆహా డెకరేషన్ అయితే చాలా బాగుంది. టేస్ట్ చూద్దాం ఎలా ఉంటుంది. अच्छा एक बात बताइए, ये किस दिन ज़्यादा यहाँ पर रश रहता है? सैटरडे संडे। सैटरडे संडे. हाँ। अच्छा वीकडेज में उतना नहीं रहता? हाँ, वैसे तो इतना बोलने तो नहीं सकेगा, लेकिन क्योंकि कॉलेज स्टूडेंट ज़्यादा नहीं आते फ्राइडे ना को उस टाइम. कभी ज्यादा आ जाते हैं, सैटरडे में कम हो जाते हैं, लेकिन संडे में तो रश ही होते हैं। अच्छा 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 తిని చూద్దాం. ఏదో తేడాగా ఉందేంటి? 120 రూపీస్ అంట ఇదైతే. ఇంకొక బైట్ తిందాం. చాలా చీజ్ వేశారు బై దీంట్లో. నా ఫ్రెండ్ కూడా ట్రై చేపిస్తా. రే ఎలా ఉందిరా? బాగుందా? ఇప్పుడు నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం. చలో. Hello everyone, welcome to the Lookout Cafe Rooftop Best Signature Side View. Please welcome क्या नाम है रेस्टोरेंट का? the Lookout. द लुकआउट. अच्छा तो आप लोगों को फिर बता रहे हो कि चलो यहाँ पर है. ఈ రోజు సాటర్డే బాయ్. సాటర్డే ఆర్ సండే వస్తే చాలా రష్గా ఉంటుంది. అండ్ నన్ను చూసి అందరూ పిచ్చోళ్ళు అనుకుంటున్నారు ఇక్కడ, కానీ సాయి ఆగడు. మోమోస్ తినడానికి వచ్చాం, కానీ ఇక్కడ బంద్ ఖతం అయిపోయింది అని చెప్తున్నారు. విదిన్ 1 hour లో సేల్ అయిపోయింది బాయ్ అంతా. అభి కితనీ దేర్ మే బన్నే వాలా హై ఫిర్? आज का जितना भी लॉट है वो सब ऑलरेडी प्री बुक हो गया है। వీళ్ళందరూ అప్సెట్ అవుతున్నారు చూడండి, కస్టమర్స్ అందరూ వెళ్ళిపోతున్నారు. చేసేది ఏం లేదు, నేను కూడా వెళ్ళిపోతున్నాను. ఠీకే ఆయంగే ఫిర్ సే ఆయంగే. హా వెళ్తా వెళ్తా హోప్ పెట్టుకొని ఇంకొకసారి అడిగా. అన్న స్మైల్ ఇచ్చాడు. అండ్ గెస్ వాట్, నా కోసం మోమోస్ ప్రిపేర్ చేయడం షురూ చేశారు. అండ్ నేను ఆన్ ద స్పాట్ వాంగ్ అన్నకి దిల్ సే థ్యాంక్ యూ చెప్పేసా. वेज स्टीम मोमोस है और ये ग्रेवी होता है, इसको झोल बोलते हैं। कुछ लोकल स्पाइसेस होते हैं इसके अंदर, तो इसका ग्रेवी बनता है और ये पड़ता है मोमो पे। ये आ गया आपका होममेड चटनी। झोल मोमो అంట దీని పేరు. సో లెట్స్ ట్రై. ఎలా ఉంటుందో టేస్ట్ ఇప్పుడు నేను మీకు చెప్తాను. అంతా అయిపోయింది ఇక్కడ, కస్టమర్స్ వస్తున్నారు అండ్ వెళ్ళిపోతున్నారు. టైమింగ్ కూడా మార్నింగ్ 11 నుంచి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6 వరకు ఉంటుంది బాయ్. తర్వాత వస్తే దొరకదు తినడానికి. దీని టెక్స్చర్ చూద్దాం ఎలా ఉంటుంది. ఒకసారి నేను మీకు చింపి చూపిస్తాను. ఎక్కువగా స్టీమ్ అయిపోయింది, సో ఈజీగా అది అంతా బయటకు వచ్చేస్తుంది. ఆహాహా, లోపల స్టఫింగ్ అయితే ఎక్కువ ఉంది. హాఫ్ ప్లేట్ 100 రూపీస్, ఫుల్ ప్లేట్ వచ్చేసి 150 రూపీస్ అంట. ఇదేదో ఒక షాప్కి వచ్చాను ఇక్కడికి నేను. ఏదో బబుల్ టీ చాలా ఫేమస్ అంట, అది నేను ఇప్పుడు ట్రై చేయబోతున్నాను. వీళ్ళు మేకింగ్ అయితే చూపించడం లేదు, చూపి వద్దు అని చెప్తున్నారు, పాసిబుల్ లేదంట. సో ఇక్కడ ఇలా ప్రైజెస్ ఇక్కడ రాస్తుంది, చూసుకోండి మీరు. అండ్ సబ్సే ఫేమస్ ఇది అని చెప్తున్నారు, టారో అని చెప్తున్నారు. ఫేమస్ డ్రింక్ అంట, అది నేను ఇప్పుడు ట్రై చేసి చెప్తా ఎలా ఉంటుందని. ఇది క్యాఫే అంట వీళ్ళది, బోపా. Wake up to reality. ఇది టారో బోబా టీ అంట. వాళ్ళ దగ్గర నేను చెప్పలేదు, ఎందుకంటే బాగోదు కదా వాళ్ళ షాప్ ముందు వాళ్ళ గురించి కొంచెం తప్పుగా చెప్తే. నార్మల్గా ఉంది, అంత ఏం లేదు. అమ్మాయిలు తాగుతారు దీన్ని, ఓహో ఏముంది ఏముంది అని చెప్తా ఉంటారు. అలా ఏమీ లేదు, నార్మల్గా ఉంది. 80 రూపీస్ లాఫింగ్ తిన్నాను, అది బాగుంది. అక్కడ నాన్ వెజ్ కూడా దొరుకుతుందంట, అది ఇప్పుడు దొరకదు, వింటర్ టైంలో దొరుకుతుంది. 100 రూపీస్. కార్న్ డాగ్ తిన్నాం కదా, దాంట్లో చీజ్ మంచిగా ఉంది, మజా వచ్చింది. థర్డ్ వన్, షాప్లో ఎంటర్ చేసాం మేము, అంతా బంద్ అయిపోయింది అక్కడ. తర్వాత నేను రిక్వెస్ట్ చేశా, బ్రదర్ పక్క నుంచి నన్ను చూసి నవ్వుతున్నారు అమ్మాయిలు. కోయి బాత్ నా మీద కాన్సన్ట్రేట్ చేయండి మీరు, అమ్మాయిలు కాదు నా మీద. ఓకే, సో నెక్స్ట్ ఏంటంటే నేను మోమోస్ తిన్నాను అంకల్ వాంగ్ దగ్గర, అదైతే బాగుంది బై టేస్ట్లో నంబర్ 1. అంకల్ వాంగ్ దగ్గర నేను మళ్ళీ వెళ్తా.
ఇది ఏమో నచ్చలేదు, అమ్మాయిలకు నచ్చుతుందేమో, మనకైతే నచ్చలేదు బాయ్. సో బాయ్ నెక్స్ట్ వీడియో నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ నేను మీట్ అవుతాను. అప్పటి వరకు మీరు ఏం చేయాలి, ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయాలి మీరు. ఓకే, స్ట్రీట్ ఫుడ్ నేను మీకు చూపించాను. ఇక్కడ చాలా రెస్టారెంట్స్ ఉన్నాయి, 1 by 1 చాలా స్ప్రెడ్ అవుతున్నాయి ఇక్కడ ప్లేసెస్లో. నెక్స్ట్ టైం నేను రెస్టారెంట్ వీడియో కూడా నేను ఫుల్ ఫ్లెజ్లో చూపిస్తాను మీకు. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, చడా.